నా పేరు గూడూరు నిరంజన్ అండి. ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి 150 రోజులు అవుతుంది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది? చక్కగా వెల్గా ఉందమ్మా, బాగుంది. రాష్ట్రంలో అందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు కూడా చాలా సంతోషిస్తుంది, హర్షదాయకంగా ఉంది. మరి నవరత్నాల్లో మరి ఉచిత గ్యాస్ పథకం, మరి 3 సిలిండర్లు సంవత్సరానికి వచ్చి మరి సిలిండర్లు గ్యాస్ ఉంది కాబట్టి నాకైతే సబ్సిడీగా నేను బుక్ చేసుకున్న రెండో రోజే నాకు అమౌంట్ వచ్చింది. అలాగే చాలామంది పేద మహిళలు కూడా అమౌంట్ రావటం వాళ్ళు సంతోషదాయం. గ్యాసు ఆనాడు దీపం పథకం మొట్టమొదటిసారిగా మరి ఆంధ్రప్రదేశ్లో మరి మహిళలు ఎక్కువగా కట్టెల పొయ్యిల మీద పడి పొగతో బాధపడుతుండగా చంద్రబాబు గారు మరి దీపం పథకం పెట్టి డ్వాక్రా మహిళలకు కానీ సామాన్య మహిళలకు కానీ వారు ఇచ్చినప్పుడు చాలా సంతోషం. అదేవిధంగా ఇప్పుడు అందరికీ అర్హులందరికీ మరి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరికీ కూడా దీపం పథకం 2 కింద ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఫర్ ఇయర్కి ఇచ్చడం అనేది హర్షదాయకంగా ఉంది. అదేవిధంగా రేపు రాబోయే నెలలో కూడా మరి మిగిలిన వారికి గత ప్రభుత్వంలో మరి అర్హత ఉండి కూడా కావాలని కొన్ని దురుద్దేశంతో తీసేసినటువంటి పెన్షన్లు కూడా మరి పెన్షన్ల కార్యక్రమం కూడా కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డుకు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా రేపు వచ్చే నెలలో మరి రేషన్ కార్డులు ఇవన్నీ ఇవ్వడానికి కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విధంగా పరిపాలన చేయడం చాలా ఆనందకరంగా ఉంది. బడుగు బలహీన వర్గాలే కాకుండా అన్ని వర్గాల వారికి కూడా సంతోషంగా ఆనందంగా ఉంది ఈ ప్రభుత్వం. మీరేమో అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా, మరి జగన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు కనీసం సూపర్ 6 పథకాలు కూడా అమలు చేయలేకపోతున్నాడు అని చెప్పేసి అని అంటున్నాడు కదా. ఆయన చెప్పేదన్నీ అబద్ధం అమ్మా. ఎందుకంటే నేతి బీరకాయలు నెయ్యి అంతా ఉన్నదో. గత ప్రభుత్వంలో ఆయన డెవలప్మెంట్ అన్నాడు, కనీసం రోడ్లు గుంటలు కూడా పోయడం చేత కాలేదు. అనేకమైనటువంటి ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నిటి కూడా మిగతా వాటికి తరలించుకొని మరి ఆయన పరిపాలన చేశాడు. గతం అనేది గతం, ఆయన మాటల్లో ఉంది. ఇప్పుడు మారిపోయిన చంద్రబాబు గారిని చూస్తున్నారు. అదేవిధంగా ఉన్నత విద్య కోసం మరి లోకేష్ బాబు గారు విద్యాశాఖ తీసుకోవడం చాలా హర్షదాయం. ఆయన అర్హుడు, సమర్థుడు. మరి విద్యాశాఖని టేకప్ చేయటం, ప్రతిపక్షం లేదనుకో, ఉన్నవారు విద్యాశాఖను ఏ విధంగా చేస్తాడు, సమర్థత ఉందా లేదా అని అనుకున్నారు. కానీ విద్యాశాఖ తీసుకోవడం ఆయన హర్షదగ్గం. ఎందుకంటే పిల్లలకి ఉన్నతమైన విద్యలు అందించాలని లోకేష్ బాబు గారు తీసుకోవడం చాలా హర్షదగ్గం. అదేవిధంగా ఈ 150 రోజుల్లో ఎటువంటి డెవలప్మెంట్స్ అనేవి చూశారు మీరు? చాలా రకాలుగా రోడ్లు కానీ లేకపోతే ఉచితమైనటువంటి గ్యాస్ సిలిండర్లు, మరి అర్హులందరికీ కూడా కరెంటు లేని వాళ్ళకి కూడా కరెంటు పథకాలు కానీ ఏమన్నా కానీ వైద్యపరంగా మరి అనేక రకాలుగా బాగానే ఉందమ్మా ప్రభుత్వం. పోలీసు వాళ్ళు కూడా చక్రంగానే పరిపాలన చేస్తున్నారు. గత ప్రభుత్వంలో బళ్ళు వేసుకొని ఎడిపోవాలన్నా ఏదో రకంగా చేసేవాళ్ళు. మరి ఈ ప్రభుత్వం ఫ్రీగా ఉంది, అంత స్వేచ్ఛ వాతావరణంలో ఉంది. రోజా అంటుంది కదా, హోమ్ మినిస్టర్గా అనిత అసలు పనికిరాదు అని చెప్పేసి అని. ఒక ఉన్నతమైన విద్యావంతురాలు ఆమె, ఒక మరి తల్లి తర్వాత గురువు గారే మరి పిల్లలకు విజ్ఞానం నేర్పుతారు. మరి టీచర్ వృత్తి చేసి అంత విజ్ఞానాన్ని అందించినటువంటి ఆ మహిళను హోమ్ మినిస్టర్గా చేయడానికి అర్హత అనేది ఆ మాటల్లో రోజా గారిని మేము ఖండిస్తున్నామండి. ఒక భావి భారత పౌరులను అందించినటువంటి ఉన్నత ఉద్యోగాన్ని కూడా వదిలివేసుకొని మరి ఆమె టీచర్గా ఉండి కూడా మరి హోమ్ మినిస్టర్ పదవి చేయటం అనేది ఆమె అర్హురాలేనండి. సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా తాను ఖండిస్తూ అందరికీ మరి న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి హోమ్ మినిస్టర్ గారిని అభినందించాలండి. ఎవరెవరో ఏదేదో మాట్లాడుంటారు కానీ ఆమె ఈ పదవికి వన్నె తెస్తుందని మేము నమ్మకం అండి. ఉర్దు కళ్యాణి అసెంబ్లీలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు ఎక్కువైనాయి అని చెప్పేసి అని అంటుంది కదా. అవన్నీ ఎక్కడున్నా కానీ జరుగుతాయి అమ్మా. ఎందుకంటే మరి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, చాలా వాటికి న్యాయం చేస్తాము, అందరికీ అందుబాటులో చేయలేము, కానీ ఎక్కడో చోట ఒకటి జరుగుతూనే ఉంటుంది. మన ప్రభుత్వం అయినా వేరే ప్రభుత్వం అయినా ఎక్కడో చోట జరుగుతూ ఉంటుంది. వీలైనంత వాటికి మహిళలకు రక్షణ కల్పించాలని మరి ఆయన గారు పవన్ కళ్యాణ్ గారు కానీ మరి చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మనమందరం కూడా కృషి చేస్తున్నాము. ఎక్కడన్నా సమాచారం అందనది
పొరపాట్లు అనేది ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. 100% మనం అందిస్తామని కాదు. చిన్న చితక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా మరి ప్రభుత్వం ద్వారా మరి సమాచారం ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకొని ఇలాంటి అన్యాయాలు ఖండించడానికి ప్రతి పౌరుడు కూడా స్పందించాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్తున్నప్పుడు మనం ఉన్నంత మన పౌరులుగా మనకు తెలిసిన సమాచారాన్ని గవర్నమెంట్కి ఎంబడినే సమీప పోలీస్ స్టేషన్ల వారికి కానీ ఎవరికైనా సమాచారం ఇస్తే త్వరితంగా యాక్షన్ తీసుకోవడానికి మనందరి బాధ్యత కూడా ఉండటం వల్ల మరి మహిళలకి మనం కూడా ఒక సోదరమణులను కాపాడుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది.